తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు సిపిఐ నేత నారాయణ. పన్నీరును సీఎం చేయాలని చూసిన బీజేపీకి రాజకీయ శృంగభంగం జరిగిందన్నారు. తమిళనాడులో ఎన్నడూ ఇంతటి రాజకీయ శూన్యత చూడలేదన్న ఆయన కేంద్రం ఆదేశాల ప్రకారమే గవర్నర్ ఇంతవరకు జాప్యం చేశారని ఆరోపించారు. పన్నీర్సెల్వంకి సపోర్ట్ రాలేదు. పన్నీర్సెల్వంకి సపోర్ట్ వచ్చేంత వరకు విద్యాసాగర్ రావు అంటే గవర్నర్ ద్వారా కాలయాపన చేయడానికి అనూహ్యం డిలే చేశారు. ఎప్పుడు ఇంకా డిలే జరగదు. అంటే ఒక తమిళనాడు ఒక రాష్ట్ర ప్రజానాయకానికి ఒక ముఖ్యమంత్రి లేడు, గవర్నర్ పరిపాలన లేదు, రాష్ట్రపతి పరిపాలన లేదు, తాత్కాలిక ముఖ్యమంత్రి పరిపాలన లేదు. తాత్కాలిక ముఖ్యమంత్రి రాజీనామా ఆమోదించేశాడు. కాబట్టి ఇంత శూన్యమైనటువంటి పరిస్థితి దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం తమిళనాడు జరిగింది. దీనిలో విద్యాసాగర్ రావు వ్యక్తిగతంగా ఆయనకి ఏం చెడ్డ పేరు లేదు. ఆయన బీజేపీ నాయకుడిగా ఉన్నాడు, చాలా కాలం కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఎప్పుడు ఆయన బ్లాక్ స్పాట్ లేదు. పోనీ ఆయనకి తెలియట్లేమంటే ఆయన లీడింగ్ క్రిమినల్ లాయర్, రాజ్యాంగ వ్యవస్థ మొత్తం క్షుణ్ణంగా పరిశీలించినవాడు, మంచి లీడింగ్ లాయర్గా పనిచేసినవాడు. కాబట్టి ఆయనకి న్యాయకోవిదుడు. అన్నీ తెలిసినా కూడా గవర్నర్ని బురద దించేసింది బీజేపీ గవర్నమెంట్. ఆయన్ని బురద ఇరుక్కున్నాడు. ఆ కేంద్ర రాజకీయ పాచికల ప్రకారం అనూహ్యంగా డిలే చేశాడు. ఎంత చేసినా సరే ఏఐడిఎంకే వాళ్ళు ఎమ్మెల్యేస్ చెల్లికి రాలే. ఇంకో మార్గం లేదనిపించింది. చివరికి ఆయనకి జైలు పోయినా సరే వాళ్ళకి మార్పులు రాలేదు. అంటే మీరు అనుకున్నటువంటి ఒక పన్నీర్సెల్వాన్ని ముఖ్యమంత్రి చేయడానికి ఇన్ని దిగజారుడు రాజకీయ వ్యవహారం